వెల్ దేవి, గుజరాత్ ఎన్నికలు దగ్గర పడేటప్పుడు కొంచెం పొలిటికల్ యాక్షన్ స్టార్ట్ అయినట్టుంది. ఎగ్జాక్ట్లీ అలాగే అనిపిస్తోంది. ఒకసారి కాంగ్రెస్ నేతలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు ఏమైనా ప్రచారానికి సంబంధించి కావచ్చు. తాజాగా అలాంటి ఘటన ఒకటి మనం చోటు చేసుకుంది. గుజరాత్లోని బనస్కంత ప్రాంతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన రాహుల్ గాంధీ కారుపై రాళ్ల దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. రాహుల్ కారుపై రాళ్ల దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇదంతా డ్రామా అని బీజేపీ మండిపడింది. బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలు చూపించినప్పటికీ రాళ్ల దాడి చేసినప్పటికీ భయపడే ప్రసక్తే లేదన్నారు రాహుల్. కష్టాల్లో ప్రజలు ఎక్కడ ఉన్నా ఆదుకోవడానికి తాను వెళ్తానని స్పష్టం చేశారు. తన కారుపై రాళ్ల దాడిని పిరికి పంద చర్యగా ఆయన అభివర్ణించారు. ఆల్ ఇండియా अरे आ देश का लाडीला नेता જેમને હર હંમેશ વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે. ગુજરાતમાં લગભગ 213 જેટલા મૃત્યુ થયા છે. ત્યારે કાર્યકર્તા और बहनों मैडम को जल्द से जल्द गिरफ्तार. రాహుల్ కారుపై రాళ్ల దాడి బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాహుల్ పర్యటనని అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బనస్కాంతలోని ధనేరా దగ్గర రాహుల్ కారుపై రాళ్ల దాడి ఘటన మీద పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో కారులో రాహుల్ లేరు. అద్దాలు పగలడంతో కొందరు కాంగ్రెస్ నేతలకు గాయాలయ్యాయి. బనస్కాంతలో కొంతమంది రాహుల్ సభ దగ్గర నల్ల జెండాలు చూపించారు. మోదీ మోదీ అంటూ నినదించారు. రాహుల్ గాంధీ కారుపై రాళ్ల దాడిని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. దీని వెనుక ముమ్మాటికి బీజేపీ కుట్ర ఉందన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. మోదీ అమిత్ షాల తీరును ఆయన తప్పుపట్టారు. స్పష్టంగా బీజేపీ కుట్రదారులు, అనుయాయులు, గుండాలు, దౌర్జన్యకారుల ప్రోత్సాహంతో ఈ అమానుష దాడి జరిగిందని మేము ఈ దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమాత్రం దాడి జరిగినా వెంటనే రాహుల్ గాంధీ గారు బాధితుల్ని పరామర్శించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బాధితుల వెనుక ఉంటుందని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ విషయాన్ని ఆయన మళ్ళీ ఆయన ప్రెస్ మీట్లో కూడా తెలియజేసినటువంటి సంగతి. ఈ బీజేపీ పాలన, ఈ బీజేపీ యొక్క ఆగడాలని అరికట్టేదానికి కాంగ్రెస్ కార్యకర్తలందరూ సన్నాహం కావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ తరఫున మా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని, ఇది రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తుందని తెలియజేస్తుంది. అయితే రాహుల్ గాంధీ కారుపై రాళ్ల దాడిని బీజేపీయే డ్రామాగా అభివర్ణించింది. కావాలనే కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా చేశారని బీజేపీ అధికార ప్రతినిధి నరసింహారావు విమర్శించారు. రాహుల్ ఎన్ని పర్యటనలు చేసినప్పటికీ గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్లా అన్నారు. గుజరాత్లో వరద బాధితుల్ని పరామర్శించిన రాహుల్ గాంధీ ఇవాళ రాజస్థాన్లో పర్యటిస్తున్నారు. వరద బాధితుల్ని ఆయన పరామర్శించబోతున్నారు. భారీ వర్షాలతో ప్రజలు సర్వం కోల్పోతే వసుంధరా రాజే సర్కార్ చోద్యం చూస్తోందని రాహుల్ ఆరోపిస్తున్నారు. અતિવૃષ્ટિ થઈ છે. ગુજરાતમાં લગભગ 213 જેટલા મૃત્યુ થયા છે. ત્યારે કાર્યકર્તા ભાઈઓ और बहनों मैडम को जल्द से जल्द गिरफ्तार
సో ఇక దేశానికి కొత్త ఉపరాష్ట్రపతిని చూడబోతున్నాం. బట్ అదంతా లాంఛనమే అనిపిస్తోంది బికాస్ వెంకయ్య నాయుడు రేస్లో ముందంజలో ఉండడం చూస్తే. అబ్సల్యూట్లీ ఆయన గెలుపు మీరన్నట్టు నల్లేరు మీద నడకే. ఇవాళ తేలిపోతుంది. ఎన్డీఏ తరపున బరిలో ఉన్న వెంకయ్య నాయుడు రేసులో ముందంజన విషయం మనకు తెలిసిందే. యూపీఏ తరపున గోపాలకృష్ణ గాంధీ బరిలో ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఈ సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. సాయంత్రం 7 గంటల్లోపే ఫలితం వెలువడనుంది. పార్లమెంట్ ఆవరణలో ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కు అంతా సిద్ధం చేశారు. రాష్ట్రపతి ఎన్నికకు భిన్నంగా ఈ ఎన్నిక జరగబోతోంది. కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఓటింగ్ లో పాల్గొంటారు. లోక్సభకు చెందిన 545 మంది, రాజ్యసభకు చెందిన 245 మంది మాత్రమే ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులుగా ఉంటారు. మొత్తం ఓట్లు 790 కాగా 396 ఓట్లు సాధించిన వారు విజేతగా నిలుస్తారు. అయితే లోక్సభలో 2 ఖాళీలు ఉండడంతో మ్యాజిక్ ఫిగర్ 394కే పరిమితమైంది. ఓటమి ఖాయమని తెలిసినప్పటికీ కాంగ్రెస్ గోపాలకృష్ణ గాంధీని బరిలో ఉంచింది. రాష్ట్రపతి ఎన్నికలో లాగా కాకుండా ఈ ఎన్నికను కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా లెక్కలేస్తోంది. తృణమూల్, ఎస్పీ, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో చర్చించి గోపాలకృష్ణ గాంధీ పేరును ప్రకటించారు. జేడీయూ కూడా కాంగ్రెస్కే మద్దతు ప్రకటించింది. యూపీఏ అభ్యర్థికి 284 ఓట్ల బలం ఉంది. ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య నాయుడు కూటమిలోని పార్టీలతో పాటు అన్నాడీఎంకే, టీఆర్ఎస్, బీజేడీ, వైసీపీ లాంటి పార్టీల మద్దతు కూడా ఉంది. దీంతో వెంకయ్య గెలుపు నల్లేరు మీద నడకే అని స్పష్టమవుతోంది. నామినేటెడ్ సభ్యులతో కలిపి వెంకయ్య నాయుడుకు 482 ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వెంకయ్య నాయుడు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఆయన రచించిన టైర్లెస్ వాయిస్ రిలెంట్లెస్ జర్నీ పుస్తకాన్ని ప్రధాని మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. రాజ్యసభకు ఉన్నత గౌరవాన్ని కల్పించే ఉద్దేశంతో వెంకయ్యను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసినట్టు మోదీ తెలిపారు. శ్రావణ మాసం, నిన్న వరలక్ష్మి వ్రతం, కానీ బంగారం అమ్మకాల మీద వర్తకులు కొంచెం నిరుత్సాహంగా ఉన్నట్టున్నారు. ఇంట్రెస్టింగ్ టాపిక్. జిఎస్టీ అనగానే రియల్ ఎస్టేట్ ఒకటి, నెక్స్ట్ మళ్ళీ బంగారం, ఇదే రేట్లు పెరుగుతాయి లేదని ఆలోచించారు. సో జిఎస్టీతో బంగారం అమ్మకాలు పెరిగాయా తగ్గాయా అనేది ఒకసారి మనం కనుక చూస్తే గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా గోల్డ్ అమ్మకాలు 41% పెరిగాయని గణాంకాలు చెప్తున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో జిఎస్టీ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం శ్రావణ మాసంలో కూడా బంగారం షాపులు వెలవెలపోయి కనిపిస్తున్నాయి. అమ్మకాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే శ్రావణ మాసంలో బంగారం షాపులు విద్యుత్ దీపాలతో కళకళ్లాడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు జీఎస్టీ ఎఫెక్ట్ తోటి గోల్డ్ షాపులన్నీ వెలవెలబోతున్నాయి. బంగారం ధరలు పన్ను రూపంలో పెరగడంతో గోల్డ్ కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపించలేదు. బంగారం ఆభరణాలు సరఫరా చేసేవారు ఇప్పటివరకు కొత్త స్టాక్ పంపించలేదు. డిమాండ్కు తగ్గ సరుకు రాకపోవడం, ఇప్పుడున్న సరుకును ఎవరూ కొనుగోలు చేయకపోవడం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితిని తీసుకొచ్చింది. జీఎస్టీ అమల్లోకి రాకముందు శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజ కోసం స్తోమత కొద్దీ కానుకలు కొనుగోలు చేసేవారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత బంగారం కొనేందుకు గోల్డ్ షాపుల వైపు రావాలంటేనే భయపడిపోతున్నారు. కొనుగోలుదారుల వివరాలు, కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడంతో తూతూ మంత్రంగా గోల్డ్ను కొనుగోలు చేస్తున్నారు. గోల్డ్పై జీఎస్టీ పన్ను విధించడంతోనే బంగారం రేట్లు పెరిగాయి. ఏ చిన్న కానుక కొనాలన్నా ట్యాక్స్ చెల్లించాల్సి రావడంతో తమపై పెనుభారం పడుతుందని వాపోతున్నారు కొనుగోలుదారులు. హిందూ సాంప్రదాయ ప్రకారంగా శ్రావణ శుక్రవారం నాడు చాలా ముఖ్యమైన రోజుగా మన హిందువులందరూ భావించి లక్ష్మీ పూజ జరుపుకుంటారు. ఈ లక్ష్మీ పూజ సందర్భంగా ప్రతి ఒక్కరు లక్ష్మీ ప్రతిమ అంటే లక్ష్మీ కాసు ప్రతి ఒక్కరు కొనుక్కొని ఎవరి శక్తానుసారంగా వాళ్ళు కొనుక్కొని ఆ పూజలో పెట్టుకొని శుక్రవారం నాడు ఈ పూజ నిర్వహిస్తారు. అలాగే ప్రతి సంవత్సరము పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము ముఖ్యంగా ఆరాధిస్తారు. కొంతమంది వీలు కాని వారు ఇంకా 3 శుక్రవారాలు కూడా చేస్తారు. అయితే వ్యాపారానికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం
జిఎస్టీ భారం పడడం వల్ల ఎంతో కొంత బంగారం ధర పెరగడం వల్ల ప్రతి ఒక్కరు కొద్దిగా వెనకంజి వేస్తున్నారు కొనడంలో. శ్రావణ శుక్రవారం అంటే చాలా ప్రాముఖ్యత అండి. అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సేల్స్ అయితే ఈ సంవత్సరం 50% దాకా తగ్గిందండి. దానివల్ల జిఎస్టీ ఒక కారణం అండి. స్టాక్స్ రావాల్సిన స్టాక్స్ రాలేదండి. అవగాహన లేదు, బిల్లింగ్ ఎలా చేయాలనేది హోల్సేలర్స్కి లేదు, మాకు కూడా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. దానివల్ల రావాల్సిన స్టాక్స్ రాలేదు. తర్వాత రేట్ కూడా ఈ జిఎస్టీ వల్ల 1% నుండి 3% చేశారు. రేట్ కూడా కొంచెం పెరిగిందండి. శ్రీకాకుళంలో పరిస్థితి ఇలా ఉంటే హైదరాబాద్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 41% పెరిగాయి. ఎందుకంటే బంగారం మనలో ఒక భాగంగా, మన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించడం వల్ల అమ్మకాల్లో తగ్గే ప్రసక్తే లేదంటున్నారు వ్యాపారులు. కాలం మారినా తరం మారినా బంగారాన్ని బాగా ప్రేమించే వారిలో మగువులే ముందుంటారు. అందుకే తమపై ట్యాక్సులు, కొత్త నిబంధనలు వీటి ప్రభావం ఏమి ఉండదని తేల్చేస్తున్నారు. బంగారం అంటే మనకు ఒక పిచ్చి వ్యామోహం. బంగారం లేనిది ఏంది జరగదు. చిన్న యాక్చువల్లీ స్మాల్ స్కేర్లు కానీ వాళ్ళు ఎవరికైనా కానీ పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ బంగారం అనేది మొదలు ఉంటుంది. ఇంకోటి ఏమంటున్నారంటే బంగారం మనం యాక్చువల్లీ బేసికల్గా స్వభావం ఏమంటే సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. బంగారం అనేది ఒక సేవింగ్, ఎమర్జెన్సీకి పనికొస్తుంది అని చెప్పేసి చాలామంది ఇచ్చేస్తుంటారండి. గోల్డ్ అంటే లేడీస్కి ఫస్ట్ నుంచి అది గోల్డ్ ఇంకా కొనుక్కునే దాన్ని బట్టి ఇంకా అకేషన్స్ కానీ ఫెస్టివల్స్కి కానీ ఇంట్లో ఏదైనా దానికి గోల్డే మెయిన్. ఈ బంగారం అనేది మన ఒక రకంగా చెప్పాలంటే మన శరీరంలో భాగం కింద తయారైందండి. ఇంకోటి ఏం చెప్పాలంటే మన ఫ్యామిలీ మెంబర్ కింద కూడా తయారైంది. ఎందుకంటే మన ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి అలాగో వాళ్ళతో పాటు కొంత బంగారం అంటే ఒక మెంబర్ లాగానే మనం బంగారం ట్రీట్ చేస్తాం. ఎందుకంటే దానికి అంత వాల్యూ ఇస్తాం. కాబట్టి భారతీయుల్లో బంగారం కొన్న వాల్యూ నాకు తెలిసి ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా దాని యొక్క ప్రాధాన్యత తగ్గదు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ వాల్యూ ఎప్పటికీ తగ్గదు, అలాగే బంగారం వాల్యూ కూడా ఇంట్లో తగ్గదు. ఎందుకంటే అందరూ కొంటారు బంగారాన్ని ఇండియాలో ఎక్కువగా. మోస్ట్లీ మన పెద్దల నుంచి మనకు వచ్చిన ఒక సేవింగ్స్లో ఏదైనా ఉంది అంటే బంగారం కొనడం అనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే పెద్దలు మనకి భూమి కొంట కూడా నేర్పారు, బంగారాలు కొంట నేర్పారు. అది పూర్వం నుంచి ఉన్నది. సో దీన్ని మన పెద్దలు మనకు నేర్పారు, మన పిల్లలు నేర్పుతాం. సో ఈ సిస్టమ్ అనేది పోదు, బంగారం మీద మక్కువ పోదు. బంగారం ఒక పెట్టుబడి, బంగారం వేడుకలో ఒక భాగం. అందుకే బంగారం కొనుగోలుకి ఎన్ని అడ్డంకులు ఎదురైనా కొనక తప్పదంటున్నారు. దీనికి ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు తాత్కాలికమే అని తేల్చేస్తున్నారు. హైదరాబాద్లో మద్యం తాగి వాహనాలు నడిపేవారి తాట తీస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 12 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 2 2 వీలర్స్ ఉండగా 10 కార్లు పట్టుబడ్డాయి. పట్టుబడ్డ వారిలో 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఎన్ని గంటలకి తనిఖీలు నిర్వహించారు? పట్టుబడ్డ వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారా? ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కొత్త పాయింట్ సిస్టమ్ కూడా ఒకటి అమల్లోకి వచ్చింది కదా ట్రాఫిక్ రూల్స్లో భాగంగా, అందులో డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూ కూడా యాడ్ చేశారు. సో ఎలా ఉండబోతుంది? వాట్ నెక్స్ట్? అంటే రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే దసపల్లా హోటల్ ప్రాంతంలోన ఈ డ్రంక్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రంక్ డ్రైవ్లో దాదాపు 10 వాహనాల్లోన దాదాపు 12 వాహనాల్లో 10 వాహనాలు కార్లే ఉన్నాయి, 2 2 వీలర్స్ ఉన్నాయి. ఇందులో యువతులు సైతం తప్పతాగి కారు నడుపుతున్న పరిస్థితులు అయితే పూర్తిగా ఆందోళన కలిగిస్తున్నాయి. అంటే ఈ డ్రంక్ డ్రైవ్ పైన చాలా సీరియస్గానే ట్రాఫిక్ నిబంధనలు చెప్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏవైతే పాయింట్ల సిస్టమ్ వచ్చిందో డ్రంక్ డ్రైవ్ అనేది ఏదైతే మనం
వేగంగా నడుపుతూ యాక్సిడెంట్ చేస్తే ఒక వ్యక్తి మరణిస్తే ఎన్ని పాయింట్లు ఉంటాయి అంటే దాదాపు 5 పాయింట్లు పడతాయి. ఇప్పుడు డ్రంక్ డ్రైవ్కి సంబంధించి కూడా అన్ని పాయింట్లు పడుతున్నాయి. ఎందుకంటే డ్రంక్ డ్రైవ్ అనేది వెరీ సీరియస్ ఇష్యూగా చూస్తున్నారు. ఎందుకంటే రమ్య ఘటన లాంటివి జరుగుతున్న తర్వాత ఎంత ప్రమాదమో అందులో ప్రయాణిస్తున్న వారికి, మరోవైపు రోడ్డు పైన ఎటువంటి తమ ప్రమేయం ఏమీ లేకుండా జాగ్రత్తగా వెళ్తున్నారు, ప్రాణాలు పోతున్న ఘటనలు కూడా మనకి ఆందోళన కలిగిస్తున్నాయి. అనేక కుటుంబాలు వీధిని పడుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. అందుకే డ్రంక్ డ్రైవ్ అనేది చాలా సీరియస్గా మనం చూస్తున్నారు. మనకి జూబ్లీ హిల్స్లో పట్టుబడిన వాహనాలు మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా చాలా వరకు కార్లు, హై ఎండ్ కార్లు కనిపిస్తున్నాయి. వీళ్ళంతా తప్పతాగి రోడ్లపైన మితిమీరిన వేగంతో వెళ్ళడం ఒకటైతే, మరోవైపు డ్రంక్ డ్రైవ్ అంటే కనీసం ఏదైతే ఈ బ్రీత్ అనలైజర్తో కొలుస్తున్నారో దీన్ని బీఓసీ తీస్తారు. ఈ బీఓసీలో అంటే బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ అనేది ఈ బీఓసీ తీస్తారు. ఇందులో దాదాపు 35% ఉంటే సాధారణంగా కేసులు నమోదవుతాయి. కానీ ఇప్పుడు పట్టుబడుతున్న వాళ్ళందరికీ కూడా 100 పైనే, అంటే 100, 120, 170 వరకు ఉంటున్న దాఖలా కనిపిస్తున్నాయి. అంటే ఈ పర్సంటేజ్ అంటే బ్లడ్లో ఆల్కహాల్ కంటెంట్ అనేది 100కు మించి వెళ్తుంటే అసలు కనీసం వాళ్ళు ఎలా వెళుతున్నారు, ఏం చేస్తున్నారని కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. అంటే కేవలం వాళ్ళు ఏదో ప్రయాణం చేస్తున్నారు తప్ప రోడ్డు పైన వస్తున్న వాహనాలు గుర్తించడం కానీ, లేకపోతే వాళ్ళు ఎలా నడుపుతున్నారు వాళ్ళు దాన్ని చెప్పాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక కాన్షియస్లో లేకుండా నడుపుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి దాంట్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంత వేగంలో వెళ్తున్నారో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగ అనేక కేసులు నమోదవుతున్నాయి. మనకి చూడొచ్చు మనం విజువల్స్లో ఇప్పుడు కనిపిస్తున్న వాహనాల్లో కొన్ని మనం చూస్తున్నాం. ఇందులో దాదాపుగా ఏదైతే మనకి ప్రధానంగా కనిపిస్తుంది, ఈ వాహనాలు దాదాపు 2-3 సార్లు పట్టుబడుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇలాగా దాదాపుగా మనకి అనేక కేసులు నమోదవుతున్నాయి. ఇన్ని కేసులు నమోదుతున్నా వీళ్ళకి మాత్రం పెనాల్టీలు విధిస్తున్నారు, కోర్టులు జరిమానాలు వేస్తున్నా సరే వీళ్ళకి ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఇప్పటికైనా పాయింట్ విధానం వచ్చిన తర్వాతనే వీళ్ళలో మార్పు వస్తుందనేది ఒక ప్రధానంగా భయం అనేది ఏర్పడాలని మాత్రం అంతా చూస్తున్నారు. రైట్ గణేష్.